హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ములక్కాయ టమాటా కూర అయితే వండుతున్నా. పొద్దున్నే 6:30కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను నేను. మాకు సిటీలో ప్యాకెట్ పాలే దొరుకుతాయి కదా, అలా అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్నమాట. అక్క కన్నయ్య కోసం అని చెప్పి బర్రెపాలు కొన్నది. ఎంత చిక్కగా ఉన్నాయో, అలాగే మీగడ కూడా చాలా ఉంది. 65 రూపీస్కి లీటర్ పాలు, అలాగే అందులో మీగడ పిల్లలకి ఇంకా బలం కూడా ఉంటుంది అట్లా పెడితే. కానీ ఈ ప్యాకెట్ పాలు తాగి అవి తాగితే చాలా తేడా ఉంది. మా కన్నయ్య అవి తాగి తాగి అలవాటు అయిపోయి బర్రె పాలు తాగమంటే అసలు తాగడానికి ఇష్టపడట్లేదు. ఇంకా నాకైతే ములక్కాయ టమాటా చాలా ఇష్టం. పప్పుచారులో కంటే ములక్కాయలు ఇట్లా కర్రీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఎలా వేస్తారు, అలాగే మీరు ఎలా వేస్తే మీకు చాలా ఇష్టం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. పప్పుచారులో వేస్తాం కానీ ఏంటంటే కొంచెం చప్పచప్పగా అనిపిస్తాయి. ఇట్లా కర్రీలో వేస్తే ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకా పక్కనే అన్నం అయితే అవుతుంది. పొద్దున్నే మా ఊరితోనే షురువు అవుతుంది నాకు నొల్లి. ఇగో ఇట్లా దగ్గర పడేదాకా అయితే ఉంచేసి కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ అయితే వేసుకొని తీసేయాలి. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత చాయ్లోకి ఏం లేవన్నమాట. బిస్కెట్స్ ఉన్నాయి కానీ తినాలనిపించదు. అందుకనైతే సర్వపిండి అయితే చేస్తున్నా. నాకు ఈ సర్వపిండి అంటే చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది నాకంటే. సర్వపిండి చాయ్ ఎంతమందికి ఇష్టం? నేనైతే చాలా అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇట్లా సర్వపిండి చేసిందంటే చాయ్ ఎక్కువ పోసేసుకొని సర్వపిండి పెట్టుకొని తినేదాన్ని. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సర్వపిండిది అయితే తెలంగాణ వాళ్ళకే ఎక్కువగా తెలిసి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా కన్నయ్య కూడా అప్ప అని తింటాడు దీన్ని. ఇంకా చాయ్ అయితే వేడి చేసేసుకున్నాం. మళ్ళీ ఆల్రెడీ 1 టైం తాగేసినాం. మళ్ళీ ఒకసారి అయితే ఇంకా సర్వపిండితో తాగేద్దామని డిసైడ్ అయితే అయిపోయినా. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొంచెం పుష్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.